అది తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన కానించి ప్రతి ఊర్లో దీనికి ముఖ్య కారణం పేదోళ్ళు ఇంకా నిరుపేదలై యువకులు తప్పుదారుల ఈ తాగుడుకు దగ్గరయ్యి వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీనికి పూర్తిగా మూల కారణం తాగడం అనేది తెలుసుకొని మా నాయకుడు మేమంతా ఎన్నుకున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఎంతమంది వ్యతిరేకించిన దళారులు ఈ మునుగోడు నియోజకవర్గం మరియు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలంటే మద్యం తాగొద్దని అంటలేడు, మద్యం నియంత్రణ చేయమంటుండు. 4 ఉన్నాయి, 4 రోడ్లకు పెట్టుకోరామని చెప్పిండు. చెప్పినట్టే వాళ్ళు కూడా ఊరికి కిలోమీటర్ దూరంలో చౌటుప్పల్ రోడ్కి ఒకటి, సిట్యాల రోడ్కి ఒకటి, చెండూరు రోడ్కి ఒకటి, నల్గొండ రోడ్కి ఒకటి. మరి ఒక మాట, ఇప్పుడు వాళ్ళు లక్షలు పెట్టి టెండర్లు వాడి మరి ఇంటికాడ మరి వాళ్ళ భార్య కూడా ఊకుంటారా? నీ ఘోరంగా నీ మొదలు ఊకున్నా వద్దంటే ఊకున్నా ఊరికి లక్షల రూపాయలు గంగలో పోస్తే మన సంసారం ఏమైపోయా? మందు పెట్టించే చెప్తున్నా సీటు చెప్పు. వీళ్ళు టెండర్లు వేసే కన్నా ముందల్నే రాజగోపాల్ రెడ్డి గారు అందరికి ప్రెస్ నోట్ ఇచ్చిండు, పిలిపించి చెప్పిండు ఇంటికి మీరు టెండర్లు వేయొద్దు, నష్టపోవద్దు చెప్పిండు. ఫస్టే చెప్పినా కొందరు వేసినా వాళ్ళని పిలిపించి చెప్పిండు మీరు ఇక్కడ ఆయనకు ఒకటే లక్ష్యం ఉంది, సంపాదన మీద లేదు, అధికారం మీద లేదు, ఒకటే మునుగోడు నియోజకవర్గంగా శ్రేయస్సు గురించి ఇక్కడి జనాల మంచి కొరకు చేస్తుండే ఆయన. మునుగోడు జనం బాగుపడాలి, మందు దూరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇక్కడ నీళ్లు రావాలి, రోడ్లు రావాలి. ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ చేస్తుండో ప్రజా శ్రేయస్సు గురించి కూడా అంతే ప్రజల కోసం ఆయన ఇప్పటి వరకు 12 క్యాంపులు పెట్టిండు. కన్లై 14,000 మందిని టెస్ట్ చేసిరు. 14,000 మందిని మునుగోడు నియోజకవర్గంలో, మునుగోడు మండలంలోనే. ఇప్పుడు వాళ్ళందరూ బస్సులు తీసుకుపోయి బస్సులు ఎక్కించుకోవాలి, బస్సులు ఎక్కించుకురావాలి, ఇక్కడ చెక్ చేయించాలి, వాళ్ళకి పెడతాడు మంచిగా చికెన్ తోటి గుడ్డుతోటి భోజనం పెట్టి వాళ్ళని ఆపరేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇంకో హైదరాబాద్కు బస్సు మాట్లాడి హైదరాబాద్ పంపించి అది 50,000 అవుతుంది. ఆ ఆపరేషన్ 50,000 అవుతుంది. ఇక్కడ కూడా గచ్చిబౌలి పోవాలి, పెద్ద హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్ పోయి ఆడ చూపించి ఆడ మనుషులను పెట్టిండు. అక్కడ కూడా వాళ్ళందరూ చూపించి మళ్ళీ మంచిగా అయినాక మళ్ళీ మునుగోడ తోలిపోతాడు.